ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్, ఇంకా హ్యాపీ కనుమ. అలాగే ఈరోజు లాస్ట్ వీడియో మీరు చూశారు కదా, మద్దిలపాలెం ఏయూ గ్రౌండ్లో మన జేబీఎల్ సంక్రాంతి సంబరాలు అయితే చేసుకున్నారు. అదైతే మీకు చూపించారనమాట. అలాగే ఇప్పుడు నేనైతే ఆర్కే బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాను, కానీ పార్కింగ్ అసలు ఎక్కడ కూడా దొరకలే. మొత్తం చుట్టూరు తిరిగి మళ్ళీ నేను వైఎంసీఏ దగ్గర పార్క్ అయితే చేశాను. ఓకేనా, వైఎంసీఏకి ఇంకా కొంచెం పార్క్ హోటల్ దుక్కు అక్కడైతే పార్క్ చేసుకొని అలా నడుచుకొని వెళ్ళాను. ఆర్కే బీచ్ వరకు వెళ్ళలేదు, కానీ ఆ ముందైతే మనకి చాలా వరకు కైట్స్ ఫెస్టివల్ అంటారు కదా, సంక్రాంతి రోజు, భోగి రోజు, అలాగే కనుమ రోజు కూడా చాలా వరకు కైట్స్ అయితే ఎగరేస్తారు. అదైతే మీకు చూపిస్తాను. రకరకాల కైట్స్ అంటే చూడండి, ఇక్కడ చాలా వరకు అయితే కైట్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి, గద్దల్లాగా, పిట్టలు, అంటే రకరకాలు. అలాగే చూసారు మొత్తం ట్రాఫిక్ ఎలా ఉందో. అలాగే ఇప్పుడు ఇక్కడ నుండి నేను వైఎంసీఏ ఎదురుగా మన బీచ్ ఉంది కదా, అక్కడైతే నేను వెళ్ళాను అనమాట. అక్కడికి మొత్తం కూడా మీకు చూపిస్తాను. అంత కూడా చూడండి, చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఎంత చక్కగా మొత్తం అయితే ఎంజాయ్ చేస్తున్నారు మన బీచ్లో. అంటే మన వైజాగ్కి బయట నుండి వచ్చేవాళ్ళు, వైజాగ్ వాళ్ళు అందరూ కూడా కలిసి అక్కడైతే పండుగ చేసుకుంటున్నారు. కైట్ ఫెస్టివల్ అనమాట. మొత్తం కూడా చూపిస్తాను. అలాగే నేను ఆర్కే బీచ్ సైడ్కి అయితే వెళ్ళలేదు, అంటే ఇదే బీచ్ నుండి అలాగే తినగా ఒక 1.5 km వెళ్తే మనమైతే ఆర్కే బీచ్ చేరుకోవచ్చు. ఫస్ట్ కోకోనట్ ఎరేనా దగ్గర అయితే నేను ఉన్నాను. ఎప్పుడు కూడా నేను అక్కడే చూపించాను, కానీ ఇక్కడైతే నేను ఎప్పుడు మీకు చూపించలేదు అనమాట. ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా. అలాగే చూడండి ఎంత జనం, అలాగే కైట్స్ కూడా అంతా ఎగరేస్తున్నారు. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి. చూస్తుండండి. ఎప్పుడు మనం రాలే అంటే రాలే తేలయ్యా పెట్టారు. గద్దల్లో కనిపిస్తుంది. రాదు కానీ అలాగే మన పార్క్ హోటల్ దగ్గర ఉంది కదా లైట్ హౌస్, అదనమాట. అబండెంట్ అంటే యూజ్లో లేదు, చాలా పురాతనమైనది. అలాగే మనం ఆర్కే బీచ్ సైడ్ చూసుకుంటే అక్కడ నుండి నేను కార్ నుండి అలాగ పార్కింగ్ దొరకపోగానే అటు నుండి రౌండ్ కొట్టుకొని వచ్చాను కదా, అప్పుడైతే అక్కడ చాలా పెద్ద పెద్ద కైట్స్ అయితే ఎగరేస్తున్నారు ఆ ప్లేస్లో. అది మీకు నేను చూపించలేకపోయాను. అంటే అటు వెళ్ళుంటే బాగుండును, కానీ టైం కూడా చీకటి పడుతుంది. అంటే ఆల్రెడీ 5 అయిపోయింది, అప్పటికే 5:30 వరకు అయితే చీకటి అయిపోతుంది. సూర్యుడు అయితే లైట్గా ఉన్నారు. అలాగే చూడండి, అంటే ఇప్పుడు హై టైడ్, లో టైడ్ ఉంటుంది కదా డేకి సముద్రంలో, సీలో. అలాగే ఇప్పుడు హై టైడ్ టైం కాబట్టి ఇంకా వేవ్స్ అయితే పెద్ద పెద్దగా వస్తున్నాయి. అందుగురంటే పోలీసు వాళ్ళు వచ్చి జనాలకి కొంచెం ముందుకు రమ్మంటున్నారు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కూడా అక్కడ రాళ్ళ దగ్గర ఆడుతున్నారు అనమాట. వాళ్ళందరికీ కూడా కొంచెం ఇచ్చేసారనమాట, చెప్పారు కొంచెం బయటికి రమ్మనండి పిల్లలకి అని. లైట్ హౌస్ చూశారు కదా ఎంత చక్కగా, ఎంత బాగుందో. ఎప్పుడైనా అటు కూడా వెళ్తాను, చూపిస్తాను మీకు. చూడండి జనాలు ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారు. ఎందులో చూస్తే చూడుగా చూడండి.
ఇది ఇద్దరు అలా కాదు ఇలా త్వరగా పైకి లేస్తున్నా. అలాగే వైఎంసీఏ ఎదురు నుండి కిందకి వెళ్ళి ఇలాగ చిల్డ్రన్ పార్క్స్ ఉంది కదా, చిల్డ్రన్స్ పార్క్, అక్కడ నుండి అయితే పైకి వచ్చేసాను మళ్ళీ రోడ్డు పైకి. అలాగే ఇక్కడ నుండి చూసారు కదా, ఇప్పుడు కూడా ట్రాఫిక్ చాలా వరకు ఉంది. ఇప్పుడు 5:15 5:20 అవుతుందన్నమాట. ట్రాఫిక్ చాలా వరకు ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడికైతే నేను బ్లాగ్ కంప్లీట్ చేస్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.